హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము వచ్చేసి పుటాలమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఎవరితో వెళ్తున్నానంటే మా పెద్దమ్మ అండ్ మా అన్నతో కలిసి వెళ్తున్నాను. మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దైవం అండి పుటాలమ్మ. నాకు అస్సలు తెలియదండి ఈ టెంపుల్ గురించి. మా పెద్దమ్మ వాళ్ళు చెప్తుంటే వింటున్నాను. చాలా పవర్ఫుల్ గాడ్ అండి పుటాలమ్మ. అసలు ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే ఆలగడ్డకు దగ్గరలో ఉంది. మనం నంద్యాలకు వెళ్ళి అక్కడ నుంచి షేర్ ఆటోస్ కూడా ఉంటాయి. అలా కాదనుకుంటే మనకు ఆలగడ్డలో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మనకు బస్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ స్వయంగా పార్వతీదేవి తపస్సు చేసిందంట ఆ పుట్ట ప్లేస్లోనే. అందుకు ఇక్కడ పుటాలమ్మ అని పేరు వచ్చింది. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఇక్కడికి వచ్చాడండి. తన చేతులు క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ చూస్తే వాటర్ లేవంట. తన గదను ఇసిరివేయగా అక్కడ వచ్చేసి ఒక బావి ఏర్పడింది. ఆ బావిలో ఎప్పుడు వాటర్ ఉంటాయంట అండి. ఏ సీజన్లో అయినా ఉంటాయంట. ఇంకొకటి మెయిన్ థింగ్ వచ్చేసి ఇక్కడ నైట్ టైం అయితే గుడి తలుపులు అసలు ఓపెన్ చేయరండి, క్లోజ్ చేస్తారు. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5:30 టు ఈవినింగ్ 5 వరకు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మెయిన్ థింగ్ వచ్చేసి పుట్టకి చీర పెడతారండి. అది నాకు డిఫరెంట్గా అనిపించింది. ఆ చీర కూడా మనము వాటర్లో తడిపిన తర్వాత టెంపుల్ లేక్ తీసుకెళ్తే అక్కడ పుట్ట మీద వేసి మనకి ఇస్తారు. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి బియ్యము బ్యాళ్ళు కూడా ఇస్తారు కంపల్సరీగా. చూడండి శారీస్ ఇస్తున్నారు ఎవరి శారీస్ వాళ్ళకి. మా పెద్దమ్మ వాళ్ళు కూడా శారీ ఇచ్చారు. ఇంకోటి మెయిన్ థింగ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు 7 మూటలు బియ్యం కూడా ఇచ్చారంట అండి గుడికి. డైలీ అన్నదానం చేస్తుంటారు. చాలా మంచిదండి. వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇక్కడే తింటారు. మనకి ఇక్కడ రెస్టారెంట్లు అవి ఇలాంటివి ఏం లేవు. ఇప్పుడు మేము వెళ్ళేది వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇది కొంచెం స్టెప్స్ ఉన్నాయి, పైకి ఎక్కి వెళ్ళాలి. ఇక్కడ స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి వెలిసాడంట. ఈ పుటాలమ్మ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ అండి. మనం ఏమన్నా కోరికలు ఉంటే నెరవేరుతాయి. అలాగే పిల్లలు పుట్టినోళ్ళు వాళ్ళు ఉంటే రావచ్చు. ఇక్కడ రాహుకేతు పూజలు కూడా చేస్తారంట. ఇంకోటి మెయిన్ థింగ్ వచ్చేసి పరశురాముడు తన తల్లిని చంపిన తర్వాత ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాడంట. ఆ లింగానికి డైలీ ఒక బావి అని చెప్పాను కదా, ఆ బావిలో నుంచి వాటర్ తీసుకొచ్చి డైలీ అభిషేకం చేసేవారంట. మనం ఈ టెంపుల్కి వస్తే ముగ్గురిని దర్శనం చేసుకోవచ్చు అండి. ఇక దర్శనం అయిపోయింది, రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్లో మా బంధువులు ఇంట్లో ఉంటే అక్కడికి వెళ్ళిపోయాము. ఈ ఇంట్లో నాకు కొంచెం వింతగా కనిపించాయి వస్తువులు. ఇది చూడండి ఎంత బాగుందో. దాన్ని ఏమంటారో తెలీదు, ఒక ట్రంక్ లాగా ఉంది చూడండి. ఎన్ని బట్టలైనా పట్టేస్తాయి దాంట్లో. ఈ హౌస్ చూస్తుంటే నా చిన్నప్పుడు హౌస్ గుర్తొస్తుంది. ఈ కార్డ్ చూడండి భలే డిఫరెంట్గా అనిపించింది. అంత డ్రిప్తో అంతా అల్లారు. డబల్ కాటే అంతా. ఇంకా దంతెలు మిద్దెలండి. ఇంకా దంతెలు ఉంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కూలింగ్ అలా ఉంటుంది మనకి. ఇప్పటి స్లాప్లు అవి ఉన్నాయి కానీ వేస్ట్. ఇక ఫ్రంట్ సైడ్ చూడండి తడికెలతో పెట్టారు, ఇట్లా ఎండ పడకుండా. చాలా బాగా అనిపించింది. ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి. బాయ్ బాయ్.